ఇలాంటి విషాదం ఏ తల్లిదండ్రులకు రాకూడదు అంటూ కుమారుడి సమాధి వద్ద రోదిస్తూ కన్నీరు మున్నీరవుతున్న ఓ తండ్రి వీడియో హృదయాలను కదిలిస్తోంది. బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో ఆయన కుమారుడు భూమిక్ ప్రాణాలు కోల్పోయాడు. హసాన్ జిల్లా కుప్పగోడు గ్రామానికి చెందిన భూమిక్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. చిన్నస్వామి స్టేడియం వద్ద ఆర్సీబీ విజయోత్సవ వేడుకలకు తన స్నేహితులతో కలిసి వెళ్లి భూమిక్ అక్కడ జరిగిన తొక్కిసలాటలో మరణించాడు. 3 రోజు కర్మ కార్యక్రమాల అనంతరం కుమారుడి సమాధి వద్ద విలపించిన లక్ష్మణ్, ఈ స్థలం బిడ్డ భవిష్యత్తు కోసం ఉంచాను, కానీ ఇక్కడే అతన్ని సమాధి చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. లక్ష్మణ్ కుటుంబం గత 20 ఏళ్లుగా బెంగళూరులోని నివసిస్తూ చిన్న పరిశ్రమ నిర్వహిస్తోంది. హసన్లో ఉన్న భూమిని భవిష్యత్తు కోసం ఉంచగా ఇప్పుడు అదే స్థలంలో అతన్ని సమాధి చేయాల్సి వచ్చింది. ఆర్సీబీ విజయోత్సవ వేడుకల సందర్భంగా చిన్నస్వామి స్టేడియంలో భారీగా అభిమానులు తరలివచ్చారు. ఉచిత పాస్లు పొందే క్రమంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడ్డారు.